Hello everyone, welcome back to my channel. నేను స్వాతిని. అందరికీ ముందుగా దసరా శుభాకాంక్షలు. ఈ నవరాత్రుల సందర్భంగా మొదటి రోజున అమ్మవారికి ఎంతో ఇష్టమైన పులిహార మరియు దద్దోజనము చేసి నైవేద్యంగా పెట్టాము. దీనికోసం ఫస్ట్ పులిహార ప్రిపేర్ చేసేసుకున్నాను. ఇప్పుడు ఫస్ట్ నేను పులిహార కోసము నిమ్మకాయ చేసిన చింతపండు తీసుకుని దాన్ని ఒకసారి బాగా వాష్ చేసుకుని నేను నానబెట్టేసుకున్నాను. ఆ తర్వాత కడాయి పెట్టుకుని ఆయిల్ పోసుకుని నేను ఫస్ట్ వేరుశనగ గుళ్ళు వేయించేసుకున్నాను. ఎందుకంటే వేరుశనగ గుళ్ళు మళ్ళీ పోపులో సరిగా వేగవు అని చెప్పి ఫస్ట్ వేరుశనగ గుళ్ళు వేయించేసుకున్నాను. ఆ తర్వాత మళ్ళీ అదే కడాయిలో జీడిపప్పు, మినపప్పు, శనగపప్పు, ఆవాలు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, కరివేపాకు, ఇంగువ వేసేసుకుని ఒకసారి పోపు అంతా వేగిపోయాక ముందుగా నానబెట్టుకున్న చింతపండు పులుసు ఉంది కదా, అది పోపులో వేసేసుకుని బాగా మగ్గించుకున్నాక దాంట్లో పసుపు, ఉప్పు అండ్ కొంచెం బెల్లం కూడా యాడ్ చేసుకున్నాను. బెల్లం అనేది కంప్లీట్లీ ఆప్షనల్, మీకు వద్దకపోతే స్కిప్ చేసేయచ్చు. అది ఇప్పుడు వేడి అన్నంలోకి పోపు అంతా నేను కలిపేసుకున్నాను. అండ్ నేను ఆల్సో అన్నము ఉడికేటప్పుడు ఒక స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకున్నాను. అన్నం కొంచెం పొడి పొడిగా వస్తుంది అని చెప్పి. అంతే, ఎంతో టేస్టీగా అండ్ సింపుల్గా పులిహార రెడీ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ ప్రసాదం నేను దద్దోజనం చేస్తున్నాను. దద్దోజనం కోసం ఫస్ట్ నేను పోపు ప్రిపేర్ చేసేసుకున్నాను. దాంట్లో మినపప్పు, ఆవాలు, నేను కొంచెం జింజర్ కూడా యాడ్ చేసుకున్నాను అండ్ మిరియాలు కూడా యాడ్ చేశాను. మిరియాలు యాడ్ చేశాక కొంచెం కరివేపాకు అండ్ ఇంగువ కూడా యాడ్ చేసుకుని పోపు బాగా వేగిపోయాక అది నేను పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు కొంచెం అన్నం బాగా కలిపేసుకుని దాంట్లో ఫస్ట్ నేను పాలు పోసుకున్నాను. ఎందుకంటే ఒకవేళ దద్దోజనం ఈవినింగ్ వరకు ఉండాలి అంటే ఉత్తి పెరుగుతో గట్టిగా అయిపోతుంది అండ్ పులిసిపోతుంది అని చెప్పి ఫస్ట్ పాలు పోసుకుని ఆ తర్వాత పెరుగు యాడ్ చేసుకుని ముందుగా రెడీ చేసుకుని పోపు ఉంది కదా అది పెరుగు అన్నంలోకి యాడ్ చేసేసుకుని కొంచెం ఉప్పు వేసుకుని పోమోగ్రానైట్తో సర్వ్ చేసుకున్నాను. అంతే, ఎంతో సింపుల్గా దద్దోజనం కూడా రెడీ అయిపోయింది. హోప్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టేక్ కేర్.